555 సంవత్సరాల చరిత్ర సృష్టించిన శ్రీ కృష్ణదేవరాయల వారు ఇటు హంపి మహారాష్ట్ర వరకు, ఇటు తమిళనాడు వరకు, ఇటు పూర్తిగా వైజాగ్ వరకు, అటు ఇది కూడా ఏదైతే కోల్కతా వరకు పూర్తి దక్షిణాద దేశం మొత్తం పరిపాలన దక్షత ఎలా ఉండాలా, గుండు ఎలా ఉండాలా, ప్రతి ఊరు ప్రతి వాడ ఎలా ఉండాలని చెప్పి రైతులకు మంచి అందరికీ నీటి వసతి, పెద్ద పెద్ద కాలువలు, పెద్ద పెద్ద డ్యాములు, పెద్ద పెద్ద చెరువులు నిర్మించి పూర్తి స్థాయిగా చరిత్రలో ఈరోజు కూడా ఒక మంచి పరిపాలన దక్షత అందించి రాయలసీమకు రత్నాలసీమ చేసిన చరిత్ర కృష్ణదేవరాయలు వారు. ఈరోజు అదే భాగంగా 556వ సంవత్సర సందర్భంగా మా కాపు ఏదైతే కలియుగ సేవ పెద్దలందరూ వచ్చారు. మేము ఎలక్షన్ కన్నా ముందు కమ్యూనిటీకి స్థలం ఇస్తామని మాట ఇచ్చాము. ఆ మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తూ ఎంత త్వరగైతే అంత త్వరగా స్థలం ఇస్తూ లోకేష్ బాబు గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి పిలిచి ఒక మంచి సభ ఏర్పాటు చేసి ఆ స్థలం కమ్యూనిటీకి అంకితం చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. దక్షిణ భారతదేశంలో తనదైన ముద్ర వేసిన రాజాది రాజు శ్రీ కృష్ణదేవరాయల వారు ఈరోజు వారి యొక్క 556వ జయంతి సందర్భంగా మదనపల్లి పట్టణంలో వారి విగ్రహానికి పూలు వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రజల యొక్క సంక్షేమం కానీ, ప్రాంత అభివృద్ధి కానీ, వారు వ్యవసాయ రంగానికి ఎన్నో చెరువులు తవ్వించి వ్యవసాయ రైతుల్ని ఆదుకున్న ఏదైతే చేపట్టిన చర్యలు కానివ్వండి, మరి అదే కాకుండా వారు మన హిందూ సంస్కారము, మన సనాతన ధర్మానికి ఈరోజు ప్రతిబింబించేలా ఏదైతే దక్షిణ భారతదేశంలో అనేక మహా ఆలయాలు నిర్మాణం చేశారో వాటి అన్నిటి కూడా మనము ఈరోజు ఎంతో గర్వించుకోగలిసిన విషయం. అటువంటి మహనీయుడిని భావితరాల ప్రజలు అందరూ కూడా వారిని మార్గదర్శకంగా తీసుకొని వారు ఏదైతే రాయలసీమ సస్యశ్యామలం ఉండాలి, ఒక రాయలసీమ ప్రాంతం రత్నాల సీమలా తలపించాలి అనే ఒక ఆకాంక్ష మేరకు పరిపాలన అందించారో అది నెరవేరాలనేసి ఈరోజు నేను మనస్ఫూర్తిగా వారికి మళ్ళీ తలుచుకుంటూ వారికి నివాళులు అర్పించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా గొప్ప రాజు అయినటువంటి శ్రీ కృష్ణదేవరాయల జన్మదినం సందర్భంగా బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో ఎప్పుడూ చేసేలాగా అన్ని మంచి కార్యక్రమాలు చేసే విధంగానే ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అన్న లోకేష్ గారు ముఖ్య అతిథిగా, నాదెండ్ల విద్యారణ గారు ముఖ్య అతిథిగా, ఇంకా ఈసీ మెంబర్స్, మా మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివ అన్న గారికి, ఇంకా ఈసీ మెంబర్స్ సూర్య అన్న గారికి, ఇంకా అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ, కత్తితో రాజ్యాన్ని, కలంతో సంస్కృతిని, ఈ రెండింటినీ కాపాడిన ఏకైక రాజు ఎవరు అని అంటే మనం శ్రీకృష్ణదేవరాయల పేరు చెప్పుకోవచ్చు. ఆయన జన్మించిన కులంలో మేము కూడా జన్మించడానికి ఎంతో అదృష్టం చేసుకున్న వ్యక్తులుగా భావిస్తున్నాం. గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా కూటమిని గెలిపించుకున్నామో అదే ఐకమత్యం రాబోయే రోజుల్లో కూడా చూపించి మనం అంటే ఏమి అనేది చూపించాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే గతంలో దాదాపు ఎన్నికల ముందు బలిజ సేవా సమితి తరఫున అప్లై చేసినటువంటి బలిజ సేవా సమితి కళ్యాణ మండపానికి, బలిజ కులస్తులకు సంబంధించిన కళ్యాణ మండపాన్ని కోసము గవర్నమెంట్కు జాగా అలాట్ చేయమని చెప్పి విన్నవించుకోవడం జరిగింది. అది అలాట్ చేశారా లేదా ఇంకా పెండింగ్లో ఉందా ఇది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి ఎమ్మెల్యే గారు రాబోతున్నారు. ఆయనకు మేము విన్నవించుకునేది ఏమంటే, మాకు అలాట్ చేస్తామని మాట ఇచ్చినట్లుగా మాకు
ఆ బలిజ సేవా సమితి తరఫున మేము అప్లై చేసిన కళ్యాణ మండపం గురించి ఆ జాగాను మాకు అతి తొందరలో ఆ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా డిమాండ్ విన్నవించుకుంటున్నాము. జై హింద్. స్పీచ్లో మా బలిజ సేవా సమితికి మీరు కేటాయిస్తాము అని చెప్పన్న ఆ స్థలం గురించి మాట్లాడడం జరిగింది. మీరు రాగానే దాన్ని ఒప్పుకోవడం, దాన్ని ఖచ్చితంగా మీరు చేసి ఇస్తా అనడము మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామన్నా. వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అధికారులను పురమాయించి మాకు క్లియర్గా ఉన్న ప్రాపర్టీని అతి తొందరలో మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నామన్నా. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు అన్నగారు అందరూ చెప్పినట్టు శ్రీకృష్ణదేవరాయలు ఒక బలిజ కులానికి గానో లేకపోతే ఒక ప్రాంతానికి గానో చెందిన రాజు కాదు. ఆయన ఒక కత్తితో రాజ్యాన్ని, కలంతో సంస్కృతిని కాపాడిన ఏకైక చక్రవర్తి. ఆయన స్ఫూర్తితోనే ఇంతకుముందు చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా అయితే ప్రతి ఒక్క బలిజ సోదరులు ఒక ఓటు కూడా పక్కకు పోకుండా ఓటు వేసి 164 స్థానాల్లో నిలబెట్టామో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కూటమి పాలనే ఉంటాము, కూటమి పక్కనే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ జై శ్రీకృష్ణదేవరాయ, జై బలిజ. మహారాజాదిరాజ, ఆంధ్రుల భోజ, అభినవ భోజ, విజయనగర సామ్రాజ్య నేత శ్రీ 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 శ్రీకృష్ణదేవరాయలు జయంతి సందర్భంగా మదనపల్లిలో ఈ మల్లికార్జున సర్కిల్లో గత 3 సంవత్సరాల ముందుగా మదనపల్లి బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము ఆయన జయంతి రోజున అన్నదాన కార్యక్రమాలే కాకుండా ఎంతో మందికి సేవ చేసే భాగ్యము మాకు కల్పించిన మదనపల్లి బలిజలు అందరికీ కూడా ప్రతి ఒక్కరు వందనాలు. మనము కృష్ణదేవరాయల గురించి చెప్పుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే ఆయన పాలించిన పాలన ఎట్లా ఉందంటే మన రాయలసీమకి ప్రజలకు అందరికీ కూడా తెలుసు, ఆ కాలంలో ప్రజలకు తెలుసు. ముందు చూపు, ఎంతో ముందు చూపుతో రాయలసీమలోనే కాదు మొత్తం ఈ విజయనగర సామ్రాజ్యం మొత్తం కూడా చెరువులు తొగిచిన ఏకైక రాజు ఎవరన్నా ఉంటే కృష్ణదేవరాయలు. ఆయన 20 సంవత్సరాలకే రాజు అయినాడు, కేవలం 20 ఇయర్స్కే. జనవరి 17, 1741 పుట్టిండేది. 20 సంవత్సరాలకే విజయనగర సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. హంపి రాజధానిగా ఆయన ఏలుబడి సాగింది. ఆయనను దించేదానికి ఎన్నో రకాలుగా యుద్ధాలు వచ్చినా కూడా ప్రతి యుద్ధంలో కూడా ఆయనదే జయము. ఆయన ఏ విధంగా యుద్ధాలని జయించినాడో ప్రజల్ని గుండెల్ని కూడా అదే విధంగా జయించడం జరిగింది. అంటే అభిమానాన్ని, ప్రేమని. అంత మంచి పరిపాలన, అదే పరిపాలన ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని పరిపాలన సాగించడం మనకందరికీ గర్వకారణంగా ఉంది. మరొక విషయం ఏమంటే తిరుపతిలో ఉన్న రాయల చెరువు కూడా కృష్ణదేవరాయలు కట్టింది. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి దాదాపు 7 సార్లు పైన వచ్చినాడు. వజ్ర కిరీటం ఇచ్చిన అతి గొప్ప చక్రవర్తి ఎవరన్నా ఉన్నారంటే శ్రీకృష్ణదేవరాయల వారే. అట్లా శ్రీకృష్ణదేవరాయలు చెప్పుకుంటే ఈ రోజంతా సరిపోదు. కాబట్టి ఆయన పాలించిన విధానాన్ని, ఆయన చూపించిన ప్రేమని ప్రజలకు ప్రతి ఒక్కరు నాయకులు చూపించాల్సిందిగా నేను చేతులొచ్చి వేడుకుంటున్నాను. జై శ్రీకృష్ణదేవరాయ, జై జై శ్రీకృష్ణదేవరాయ. ఈరోజు మైసూరు నుంచి విజయనగరం వరకు పరిపాలన చేసిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారు. శ్రీకృష్ణదేవరాయలను మన ప్రాంతంలో బలిజ కులస్తులు అందరూ కూడా ఆరాధ్య దైవము, కులదైవముగా భావిస్తూ ఆయనకు ఈరోజు జనవరి 17వ తారీఖు ఆయన జన్మదినం. ఈరోజు మహనీయులందరూ కూడా ఈ భారతదేశానికి సేవలు అందించారు. అదే ఈ శ్రీకృష్ణదేవరాయలు కూడా మన ప్రాంతంలో రాయలసీమ అనేది రాయల గారు పరిపాలించిండే శ్రీకృష్ణదేవరాయలు. అదేవిధంగా ఆయన సేవల్లో ముఖ్యంగా ఇక్కడి నుంచి విజయనగరం వరకు ఆ రోజుట్లోనే రైతులకు దగ్గర చేర్చి వ్యవసాయం నేర్పించి చెరువులు కట్టించి ఎంతో అభివృద్ధికి తోడ్పాటు చేసిన వ్యక్తి ఈ రాయలసీమను ఏలిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారు. ఆయన ఈరోజు మన అందరికీ కూడా కులానికి మతానికి కాకుండా ఆయన ఆ రోజుట్లో సేవలు అందించారు. ఆయనను ఈరోజు
మనము ఆయన జన్మదిన వేడుకలు మదనపల్లిలో కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. దీనికి కూడా మన ఇక్కడ బల్జీ సేవా సమితి అధ్యక్షులు విజయ్ కుమార్ అన్న గారు, అదేవిధంగా భాస్కర్ గారు, మా మార్కెట్ చైర్మన్ శివప్రసాద్ గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా ఈ జిల్లా అధ్యక్షులు బీజేపీ పార్టీ మన సాయి లోకేష్ గారు ఇక్కడ ముఖ్య అతిథిగా పిలిచారు. బలిజలో ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు, ఈ కమిటీలో ఉండే అందరికీ కూడా ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం కూడా వీళ్ళు మనం అందరూ కూడా తోడ్పాటై ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడుండే బలిజ కులస్తులు వీళ్ళ సంఘానికి కూడా భగవంతుడు చల్లగా చూసి ఇవన్నీ కూడా సంఘాలను ఇంప్రూవ్ చేసి అందరినీ కూడా మిగతా కులస్తులు మిగతా మతస్థులతో కలిసిపోయేట్టుగా వీళ్ళకు మనోధైర్యం ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారాలు. ఇక్కడ నేటి ముఖ్య కార్యక్రమం ఏమంటే మన మదనపల్లి బలిజ సేవా సమితి ఆధ్వర్యంలోను, అలాగే తంగాల వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము గత 3 సంవత్సరాల క్రితం ప్రతిష్టాపించినటువంటి శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని దగ్గర నేడు ఆయన జయంతిని పురస్కరించుకొని 556వ సంవత్సరం జయంతిని పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారైనటువంటి షాజహాన్ బాషా గారిని, బీజేపీ జిల్లా అధ్యక్షులైనటువంటి లోకేష్ గారిని, టౌన్ బ్యాంక్ అధ్యక్షులు మన విద్యాసాగర్ గారిని, జంగాల శివరాం గారిని, ఇతర మన బలిజ సేవా సమితి ఈసీ మెంబర్స్ను, మళ్ళా సిరివేలు మా ఈ విగ్రహానికి ఆయన ముఖ్య డోనర్ సిరివేల్ చరణ్ గారిని, ఇంకా ముఖ్య అతిథులను ఇక్కడికి విజయడం జరిగింది. నేడు ఒక మనిషి ఏదైనా మంచి చేశాడంటే దానికి తార్కాణం చిరస్థాయిగా ఆయన చనిపోయినా కానీ ఆయన గుర్తుపెట్టుకోవడం. ఇప్పుడున్నటువంటి ఈ విగ్రహం దగ్గర ఈరోజు వచ్చి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నామంటే గత 556 సంవత్సరాల ముందు ఆయన చేసినటువంటి సేవ, ఆయన చేసినటువంటి అభివృద్ధి చిరస్థాయిగా జన్మలకు సంవత్సరాల కొద్దీ నిలిచిపోయిందంటే ఆ మహానుభావుడు చేసిన అభివృద్ధి, ఆయన చూపిన బాట నేటికి మా గురు బలయ్య కుల సంఘస్థులందరికీ దైవ సమానంగా దేవుణ్ణి ఎలాగైతే కొలుస్తామో, రాముణ్ణి కృష్ణుని ఎలాగైతే కొలుస్తామో, కృష్ణదేవరాయల్ని కానీ ఈరోజు ఆయన తలుసుకుంటున్నామంటే ఆయన ఆ దైవ సమానంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన తిథిని గుర్తుపెట్టుకొని ఆయన జన్మదినాన్ని ఈరోజు ఎంతో విజయవంతంగా చేస్తున్నాము అందరి సహాయ సహకారాలతో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన శుభదర్భరంగా గుర్తు చేసుకొని ఆయన చిరస్మరణీయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాగే కార్యక్రమాలు జరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క బలైజ కుటుంబ సభ్యులకు, ఈసీ మెంబర్లకు, బలైజ సోదరి సోదరీమణులకు, మా నాయకులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే కార్యక్రమాలు అన్నిటికీ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై కృష్ణదేవరాయ, జై జై కృష్ణదేవరాయ. అందరికీ నమస్కారం. నేడు 556వ జయంతి జరుపుకుంటున్న వేళ శ్రీకృష్ణదేవరాయల వారిని స్మరించుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి బలిజ సేవా సమితి చైర్మన్ బీపీఎల్ విజయ్ కుమార్ అన్న గారికి, ప్రధాన కార్యదర్శి భాస్కర్ అన్న గారికి, ముఖ్య అతిథిగా చేసినటువంటి మా ప్రియతమ నేత బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ గారికి, అలాగే టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్ అన్న గారికి, అలాగే మార్కెట్ కమిటీ ఏషియాలోనే పెద్ద మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం గారికి, విచ్చేసినటువంటి సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, ఇప్పటికీ 555 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఆయన ఈరోజు కూడా మనం స్మరించుకుంటున్నామంటే ఆయన పరిపాలనలో చూపించినటువంటి మార్పులు, వినూత్నమైనటువంటి విధానాలు, అటు చెరువులని తవ్వించి రైతులను ఆదుకోవడం కానివ్వండి, కళలను ప్రోత్సహించి కళాకారులను గౌరవించడం కానివ్వండి, అలాగే పరిపాలనలో ఎదురు ఆక్రమించుకోవడానికి వచ్చినటువంటి రాజులను ఓడించి ధీరుడిగా వీరచిత్వాన్ని చూపించడంలో కానివ్వండి, ఏ విధంగా తీసుకున్నా కూడా ప్రాంత అభివృద్ధిని, అంటే రాయలసీమలో రతనాల సీమ అన్న విషయాన్ని ప్రూవ్ చేసినటువంటి ఒక రాజు చక్రవర్తిని ఈరోజు కూడా మనం తలుచుకుంటున్నామంటే అందుకు బలిజలుగా పుట్టినందుకు గౌరవంగా భావిస్తూ, ఇక నుంచి ప్రతి సంవత్సరం ఆయన యొక్క జయంతిని ప్రతి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఆవరణలో, ఎందుకంటే ఆనాడు ఆయన రైతులకు చేసినటువంటి మేలుని ఈ రోజుకి కూడా ప్రభుత్వాలు తలుచుకుని ఇంతకంటే ఎక్కువగా ఏమి చేయలేము, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రైతే రాజు అని నమ్మేటటువంటి రైతు స్వామ్యం దేశమైనటువంటి భారతదేశంలో 69% మంది పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకుంటూ, అలాగే ఆనాడు వాజ్పేయి గారు నదుల అనుసంధానాన్ని ప్రారంభించి
ఏ విధంగా అయితే రైతుకు మేలు చేయాలనుకున్నారో అలాగే ఈరోజు నేటి కూటమి ప్రభుత్వం రైతుల కోసం ఫసల్ బీమా యోజన కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, అలాగే పనిముట్లని సబ్సిడీ రూపంలో ఇవ్వడం కానివ్వండి, ఈనాం ద్వారా వాళ్ళు పండించిన పంటల్ని దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడం కానివ్వండి, ఈ రైతులకు అమ్ముకోవడానికి ఎటువంటి ఆంక్షలు లేనటువంటి చెక్ పోస్టులు లేని విధంగా ఇన్ని రకాలుగా రైతులను ఆదుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం కూడా ఆయన చూపినటువంటి బాటల్లోనే నడుస్తోందని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఇలాంటి వంశంలో పుట్టినందుకు మనం అందరం గర్విస్తూ ఆయన యొక్క సేవలను ఎందుకోసం గుర్తు చేసుకోవాలంటే ఆయన యొక్క మంచిని ఆనాటి తరానికి నేటి తరానికి రాబోయే తరానికి వారసత్వంగా ఆ యొక్క పరిపాలనను ఆ యొక్క ఫలాలను అందించి ఆ సగౌరవంగా ఒక మంచి పరిపాలన ఎలా చేయాలన్నటువంటి రాబోయే తరానికి ఇవ్వడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి బలిజ సేవా సమితిని మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్.